పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపింట మండలంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన గిరిజన మత్స్యకారుడు శనివారం శవమై తేలాడు. ఇక పాచిపింట మండలంలోని కోడికాళ్లవలస గ్రామానికి చెందిన జన్ని బాలరాజ్ అనే గిరిజన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు తెప్పబోల్తా పడి గల్లంతయ్యాడు. ఇక అప్పటి నుండి పోలీసులు ఎన్డీఆర్ సిబ్బంది అలాగే రిజర్వాయర్ లో ముమ్మరంగా గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గిరిజన మత్స్యకారుడి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని సిఐటియు నాయకుడు కొరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. రాత్రి బాలు కష్టపడి ఈ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ రోజు ప్రభుత్వం కూడా మరి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దగడ్డ జలాశయంలో సర్వం కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. వీరందరూ కూడా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబం అనాథమైంది కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మొత్తం పాసిపెంట మండలం పెద్దగడ్డ జలాశయం నిర్వాసితులందరి తరపున మన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి